హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఉదయం నుంచి అల్లు అర్జున్ అరెస్టు, ఆయనకి రిమాండు, ఆ తర్వాత బెయిలు, ఆ తర్వాత విడుదల, ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఈ కేసుకు సంబంధించి రకరకాల వెర్షన్స్ అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అనూహ్యంగా సడన్గా ఈరోజు ఉదయం ఒక్కసారిగా మీడియా ఛానల్స్లో బ్రేకింగ్ అల్లు అర్జున్ అరెస్ట్ అని. అరెస్టుకు సంబంధించి కనీసం ఎటువంటి చర్చ లేదు మీడియాలో కావచ్చు, బయట కావచ్చు. అలా సడన్ పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు, ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు ఆయనకి రిమాండ్ విధించింది. ఆ తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ పైన ఆయన బయటకు వచ్చారు. సో ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి రకరకాల వాదనలు మనం వింటూ ఉన్నాం. రకరకాల వాదనలు సొసైటీలో వస్తున్నాయి. పొలిటికల్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ కేసుకు సంబంధించిన అంశంలో పోలీసులు వ్యవహరించిన తీరు పైన రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ అరెస్టు అక్రమమా, సక్రమమా, ఈ అరెస్టు సరైనదేనా, ఈ అరెస్టును సమర్థించవచ్చు, అలాంటి చర్చ కూడా సమాజంలో ఉంది. నిజానికి అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం ద్వారా ఒక మహిళ అక్కడ తొక్కిసలాట్లో మృతి చెందారు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడం ద్వారా ఫర్దర్గా ఇటువంటి ఇన్సిడెంట్స్కి వెళ్తున్న వాళ్ళు కాస్త జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. సో చట్టం అందరికీ ఒకేలాగా ఉంది. సెలబ్రిటీ అయినంత మాత్రాన అరెస్ట్ నుంచి తప్పించుకోలేరు లాంటి ఒక మెసేజ్ వెళ్ళాలి అని సమాజంలో చాలామంది కోరుకున్నారు. నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంగా నా ఒపీనియన్ కూడా అదే. ఎందుకు అరెస్ట్ చేయకూడదు, ఎవరైనా అరెస్ట్ చేయాలి కదా. కేసు నమోదైనప్పుడు ఆయన పైన పోలీసులు పెట్టిన అభియోగం నిజమైనప్పుడు, అక్కడ మహిళ చనిపోయిన విషయం కనపడుతున్నప్పుడు ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయకూడదు, అరెస్టు సమంజసమే కదా అని నేను కూడా అనుకున్నాను. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అరెస్టు అక్రమము అని అనడానికి సంబంధించిన ఆస్కారం చాలా ఎక్కువగా కనపడుతోంది. ఎందుకు కనపడుతోంది అంటే, ఈ బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం అనుమతించిన మేరకు మాత్రమే, పోలీసుల పర్మిషన్తో మాత్రమే అక్కడ బెనిఫిట్ షో ఆ థియేటర్లో వేస్తున్నారు. బెనిఫిట్ షో వేస్తున్నారు అనే విషయం పోలీసుల నాలెడ్జ్లో ఉంది, ప్రభుత్వం నాలెడ్జ్లో కూడా ఉంది. సో ప్రభుత్వం అనుమతించిన ఒక కార్యక్రమానికి అల్లు అర్జున్ అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్తున్న క్రమంలో అల్లు అర్జున్తో పాటు హీరోయిన్ ఇక్కడికి వస్తున్నారనే విషయాన్ని ఆ థియేటర్ యాజమాన్యం స్థానిక పోలీసు అధికారులకు తెలియజేశారు. రిటర్న్గా, రాతపూర్వకంగా పోలీసు అధికారులకు ఒక లెటర్ ఇచ్చి దానిపైన ఏసీపీ సంతకంతో కూడిన ఎక్నాలజ్మెంట్ కూడా థియేటర్ యాజమాన్యం తీసుకుంది. సో అంటే పోలీసులు పర్మిషన్ అడిగిన మాట నిజం, బందోబస్తు ఏర్పాటు చేయమని కోరిన మాట నిజం. అలాంటప్పుడు హీరో అల్లు అర్జున్ చేసిన తప్పేంటి అనే ప్రస్తావన న్యాచురల్గా వస్తుంది. సో అక్కడ అటువంటి ప్రమాదం జరగడానికి సంబంధించిన ఆస్కారం ఉంది, చనిపోతారు అని ముందుగా ఆయనకి తెలిసే అవకాశం ఉంటుందని ఎవరూ భావించలేము. ఎందుకంటే చాలా సందర్భాల్లో బెనిఫిట్ షోలకు అర్ధరాత్రి హీరోలు ఇలా వెళ్ళడం అనేది కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ఇంటెన్షనల్గా అక్కడ వాళ్ళు చనిపోవడానికి ఇంటెన్షనల్గా ఆయన అక్కడ కారణం కాలేదు. అలా చనిపోయే అవకాశం ఉందనే ఆలోచన కూడా బహుశా అల్లు అర్జున్కు ఉండే పరిస్థితి ఉండదు. దాంతోపాటు పోలీసులకు పర్మిషన్ కోసం అప్లై చేసి కూడా ఉంది థియేటర్ యాజమాన్యం. సో థియేటర్ యాజమాన్యం మమ్మల్ని పర్మిషన్ అడిగిన మాట నిజమే, కానీ మేము పర్మిషన్ ఇవ్వలేదు అనేది తాజాగా పోలీసులు చెప్తున్నమాట. మీరు పర్మిషన్ ఇవ్వని ఒక ఈవెంట్కి హీరో అక్కడికి వస్తున్నారు అంటే ఆయన్ని ఆపాల్సిన బాధ్యత కూడా పోలీస్ యంత్రాంగం పైన ఉంటుంది కదా. పర్మిషన్ లేని ఒక కార్యక్రమానికి మీరు రాకూడదు, ఆగిపోండి అని అల్లు అర్జున్ దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంటుంది కదా. పర్మిషన్ లేని కార్యక్రమానికి మీరు సెలబ్రిటీలను ఎందుకు పిలుస్తున్నారు అని థియేటర్ యాజమాన్యం పైన ఇమీడియట్గా కేసు నమోదు చేసి లేకపోతే ఆ షోని క్యాన్సిల్ చేసే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది కదా. ఎందుకు చోద్యం చూశారు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అల్లు అర్జున్ రాత్రి 9:30కి అక్కడికి వెళ్తారనే విషయం మొత్తం మీడియా అంతా తెలుసు, నేషనల్ మీడియా అంతా తెలుసు. 9:30కి అక్కడికి వస్తున్నారు అంటే మొత్తం మీడియా అంతా అక్కడ మోహరించింది. చాలా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడ గ్యాదర్ అయ్యి ఉన్నారు. ఇంతమందికి తెలిసిన విషయం, మీడియాలో వస్తున్న విషయం, టీం అక్కడికి వస్తున్నారని తెలిసిన విషయం పోలీసులకు ఎందుకు తెలియకుండా పోయింది? జనరల్ గ్యాదరింగ్ హైదరాబాద్లో లాంటి ప్రాంతాల్లో, హైదరాబాద్లో కొద్ది రోజుల క్రితమే 144 సెక్షన్ని అమల్లో ఉంది. ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తుంది ప్రభుత్వం, సెక్షన్ 30 అమలు చేస్తోంది. సో అమలు చేస్తూ ఉన్న క్రమంలో ఇంతమంది అక్కడ గ్యాదర్ అవుతున్నారని తెలిసి, గ్యాదర్ కావడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసి, పైగా ఆ కార్యక్రమానికి అక్కడికి ఆ హీరో రావడానికి సంబంధించిన మీ అనుమతి లేదు అని మీరే డినై చేస్తున్న క్రమంలో అంతమంది అక్కడికి వస్తున్నప్పుడు ఏం చేశారు? ఎందుకు దాన్ని ఆపలేకపోయారు? సో బాధ్యత పోలీసులది కూడా ఉంటుంది కదా, థియేటర్ యాజమాన్యం బాధ్యత కూడా ఉంటుంది కదా. సో వాళ్ళని ఎందుకు బాధ్యులు చేయకూడదు? వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఆ మహిళ మృతి చెందడానికి వాళ్ళెందుకు కారణం కాదు? పైగా తొక్కిసలాట జరగడానికి కారణం అభిమానులు, తోపులాట, ఒత్తిడి ఇవన్నీ ఉన్నప్పటికీ పోలీసులు లాఠీ చార్జ్ చేసిన తర్వాత ఒకరిపై ఒకరు పడిపోవడం, ప్యానిక్ అయిపోయి జనాలు పరిగెత్తడం, ఆ తర్వాత తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. సో అప్పుడు పోలీసుల బాధ్యత కూడా ఉంటుంది కదా అనే ప్రశ్న న్యాచురల్గా రైజ్ అవుతోంది. హైకోర్టు కూడా ఈరోజు అదే విషయాన్ని అడిగింది ప్రభుత్వం తరపున అడ్వకేట్స్ని. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏ 11గా ఉన్న అల్లు అర్జున్ పైన
ఇంతకుముందు కొంతమందిని అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్ A11గా ఉన్నారు. సో ఇటువంటి కేసులలో ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి ఆయన వివరణ కోరే ప్రయత్నం చేస్తుంటారు. ఆల్ ఆఫ్ సడన్ ఇంటికెళ్ళి ఇమీడియట్‌గా అరెస్ట్ చేసి తీసుకొని రావాల్సినంత క్రిమినల్ ఆయన. లా అందరికీ ఒకే రకంగా ఉండాలి, నో డౌట్ దానిలో. కానీ ఇంటికెళ్ళి నోటీసులు ఇచ్చి పిలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ఆయన ఇంటికెళ్ళిన సందర్భంలో నేను పైకెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తానంటే బెడ్రూమ్‌లోకి కూడా వెళ్ళి పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకురావాల్సినంత అవసరం, అలా బిహేవ్ చేయాల్సినంత అవసరం ఉందా అంటే ఖచ్చితంగా కాదు. అప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు ఖచ్చితంగా రకరకాల అనుమానాలు కూడా తావిస్తుంది. రకరకాల అనుమానాలు రైజ్ అవ్వడానికి సంబంధించిన అవకాశాన్ని కూడా పోలీసులు వ్యవహరించిన తీరు ఖచ్చితంగా అటువంటి ఆస్కారాన్ని కల్పిస్తోంది. కాబట్టి మొత్తం వ్యవహారంలో ఇది అక్రమ అరెస్టు అనుకోవడానికి సంబంధించిన అవకాశం, ఇంటెన్షనల్‌గా చేస్తున్నారు అని చెప్పి అనుకోవడానికి సంబంధించిన అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది. అల్లు అర్జున్ ఆ కార్యక్రమానికి సంబంధించి థియేటర్ యాజమాన్యం ఇన్వైట్ చేస్తే వెళ్ళారు. థియేటర్ యాజమాన్యం పోలీసులను అనుమతి కోరింది. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వనప్పుడు ఆ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు, ఎందుకు దీన్ని ఆపరు అని చూడాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. సో పోలీసులు ఆ బాధ్యత నిర్వహించకుండా అల్లు అర్జున్‌కి కన్వే చేశారా? మీరు వస్తున్న కార్యక్రమానికి మేము అనుమతి ఇవ్వలేదు, మీరు రాకండి అనే విషయాన్ని కన్వే చేశారా? కన్వే చేస్తే కూడా దాన్ని వైలేట్ చేసి అల్లు అర్జున్ అక్కడికి వచ్చారా? అంటే ఖచ్చితంగా కాదు. మరి అటువంటిప్పుడు పోలీసుల బాధ్యత ఎందుకు కాదనే ప్రశ్న న్యాచురల్‌గానే రైజ్ అవుతుంది. బట్ చట్టం, సెక్షన్స్, కోర్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానిపైన విచారించి చర్యలు తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు ఈ వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం చూపారు, పోలీసులు అతిగా బిహేవ్ చేశారు అనేది అల్లు అర్జున్ తన ఇంటి దగ్గర మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. రైట్ సార్, నేను మీకు కోఆపరేట్ చేస్తాను, బట్ బెడ్రూమ్లో కూడా వచ్చి డ్రెస్ మార్చుకునే అంత టైం కూడా ఇవ్వకుండా వెళ్ళాల్సిన అవసరం ఏముంది, నేను మీకు కోఆపరేట్ చేస్తాను అని చెప్పి చెప్తున్నాను కదా అనే మాట కూడా అల్లు అర్జున్ పదే పదే చెప్పడం మనం వీడియోస్లో విన్నాం. దాంతోపాటు హీరోయిన్ ఇక్కడికి వస్తున్నారు, హీరోయిన్ ఇక్కడ సినిమా చూడబోతున్నారు అంటూ చిక్కడపల్లి పోలీసులకు థియేటర్ యాజమాన్యం చెప్పింది. హీరోయిన్ అన్నప్పుడు ఎందుకు రష్మిక బాధ్యత కూడా ఉండదు? రష్మిక పైన కూడా ఎందుకు కేసు నమోదు చేయరు? ఎందుకు చేయలేదు? అల్లు అర్జున్ మాత్రమే ఎందుకు? హీరోయిన్లు వస్తున్నారని పర్మిషన్ అడిగారు. హీరోయిన్లు అక్కడికి రావడం తప్పు అని పోలీసులు అనుకుంటున్నప్పుడు హీరోయిన్ పైన కూడా కేసు ఉండాలి కదా, ఆమె పైన కేసు ఎందుకు లేదు? కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఎందుకు బాధ్యుడయ్యాడు? సినిమా యూనిట్గా హీరోయిన్ ఇద్దరు కదా బాధ్యత ఉండాలి. ఆమె పైన కేసు ఎందుకు నమోదు చేయలేదు అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో నేషనల్ వైజ్గా అల్లు అర్జున్కి సంబంధించి విపరీతమైన మద్దతు కూడా మనకు కనపడుతుంది. ఇదే సందర్భంలో పొలిటికల్ విమర్శలు కూడా కొన్ని చూస్తూ ఉన్నాం. ఉదయం అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి బెయిల్ వచ్చే వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిన తీరుని ఖండిస్తూ వచ్చింది. అల్లు అర్జున్ అరెస్టు సరైంది కాదు అని చెప్పింది. తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఒక తెలుగు నటుడికి దేశంలో ఉత్తమ నటుడిగా మొట్టమొదటిసారి ఒక తెలుగు నటుడికి అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎంపికైన మొట్టమొదటి హీరో అల్లు అర్జున్. అటువంటి వ్యక్తి పట్ల మనం వ్యవహరించిన తీరు సరిగా లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. సో గతంలో చాలా ఈ తరహా ఇన్సిడెంట్స్ జరిగాయి. హైడ్రా సందర్భంగా కొంతమంది చనిపోయారు. సో అప్పుడు ముఖ్యమంత్రి పైన కేసు నమోదు చేయాలా, కొంతమంది ముఖ్యమంత్రి సోదరుల పేరు చెప్పి వాళ్ళ వల్ల చనిపోతున్నాం అంటూ ఆత్మహత్య చేసుకున్నారు. సో అప్పుడు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైన, వాళ్ళ బ్రదర్స్ పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందా, ఇటువంటి చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకొస్తూ ఉన్నారు. సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశంపైన స్పందించారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం కూడా అల్లు అర్జున్ ఇంటెన్షనల్గా చేసింది కాదు, పైగా ఆ కుటుంబంలో ఒక మహిళ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. సో ఆ కుటుంబాన్ని తాను చూసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలో ఇంటెన్షనల్గా చేసిన తప్పు కాకపోయినప్పటికీ ఆయన పైన ఇటువంటి కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఏంటి, ఇది అక్రమ అరెస్ట్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ కృష్ణరాజు గారు కూడా ఈ అరెస్టు అక్రమము, ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు, శుక్రవారం రోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం, శుక్రవారం రోజు అరెస్ట్ చేయడం వెనక ఇంటెన్షన్ ఏంటి అంటే ఇంకో 2 రోజుల పాటు ఎలాగో హాలిడేస్ కాబట్టి ఆయన్ని జైల్లో ఉంచాలనే ఇంటెన్షన్ ఏమైనా ప్రభుత్వానికి ఉందా లాంటి మాటలు రఘురామ కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ అరెస్ట్ అంశానికి సంబంధించి చాలా తీవ్రమైన వ్యతిరేకత అన్ని సెక్షన్స్ నుంచి కూడా కనపడుతుంది. అన్ని సెక్షన్స్ నుంచి కూడా అరెస్టుని ఖండిస్తూ చాలామంది ట్వీట్స్ చేస్తూ ఉన్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో మీడియా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఆయన మాట్లాడుతున్నమాట ఎలా జరిగిందో ఏంటో తెలియదు, నేను తెలుసుకుని దీనిపైన మాట్లాడతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా మనం చూసాం. ఇదే అంశానికి సంబంధించి హైకోర్టులో బెయిల్కి సంబంధించిన వాదనలు జరుగుతున్న సందర్భంగా కూడా కొన్ని అంశాలను అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేట్స్ కోర్టు ముందుంచారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో పుష్కరాల సందర్భంలో దాదాపు 30 మందికి పైగా తొక్కిసలాట్లో చనిపోయారు. ఒక ఈవెంట్ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళిన సందర్భంగా
30 మందికి పైగా చనిపోయారు. తర్వాత పార్టీకి సంబంధించిన మీటింగ్స్ పెట్టుకున్న సందర్భంగా కొంతమంది చనిపోయారు. వీటన్నిటికి కూడా ఆయన బాధ్యుడిని చేయలేదు కదా! పైగా ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఒక స్వామీజీకి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా దాదాపు 100, 150 మంది తొక్కిసలాటలో చనిపోయారు. సో, షారుఖ్ ఖాన్‌కు సంబంధించిన ఇన్సిడెంట్‌ని ఒకటి మెన్షన్ చేస్తూ వచ్చారు. ఆర్నాబ్ గోస్వామికి సంబంధించిన అరెస్ట్‌కి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. సో, ఈ అన్ని అంశాలని ప్రస్తావించిన తరువాత హైకోర్టు కూడా అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం అనేది సక్రమం కాదు అనేది భావించింది కాబట్టే బెయిల్ ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి అనేది అల్లు అర్జున్‌కి సంబంధించిన అడ్వకేట్స్ చెప్తూ ఉన్న మాట. దాంతోపాటు క్వాష్ పిటిషన్‌కి సంబంధించి కూడా అల్లు అర్జున్ ఈ అంశానికి సంబంధించి బుధవారం రోజే ఈ పిటిషన్ని క్వాష్ చేయండి అంటూ అడిగారు. సో, ఆయన పిటిషన్ని తనపైన పెట్టిన కేసు ఇది వ్యాలిడ్ కేసు కాదు, ఇది నిలబడే కేసు కాదు, ఇది నాకు వర్తించదు, కాబట్టి ఈ కేసుని కొట్టేయండి అంటూ ఆయన అడిగారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడుతున్న అడ్వకేట్స్ చెప్పిన మాట కోర్టులో మనకి బయటకు వచ్చిన ఫిలర్స్ని బట్టి అర్థమవుతుంది అంటే, ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత క్వాష్ అనేది ఇంకా వర్తించదు. మేము అరెస్ట్ చేయకముందు క్వాష్ ఉంటుంది కానీ అరెస్ట్ అయిన తర్వాత క్వాష్ అనేది వర్తించదు అనేది ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్లు చెప్పినమాట. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికంటే ముందే క్వాష్ పిటిషన్ వేశారు కదా! అల్లు అర్జున్ అరెస్ట్ కావడం కంటే ముందే బుధవారం రోజే క్వాష్ పిటిషన్ వేశారు కాబట్టి ఇది వర్తిస్తుంది. అయినా గతంలోనే సుప్రీంకోర్టు అరెస్ట్ అయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్స్ దాఖలు చేయొచ్చు అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంగా కూడా క్వాష్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరగడం మనం రీసెంట్గా ఎక్స్పీరియన్స్ చేసింది. సో, ఈ నేపథ్యంలోనే ఎవరైతే ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్స్ అల్లు అర్జున్ అరెస్ట్ని సమర్థిస్తూ చేసిన వాదనని కోర్టు తప్పుపడింది. ఆ వాదనలో బలం లేదు అని తేల్చింది. కాబట్టి ఆయనకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్నిచ్చింది. పూర్తి బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఏదో ఒక ఇంటెన్షన్తో జరిగిన అరెస్ట్గా కనపడుతోంది. ఆ ఇంటెన్షన్తో చేసిన అరెస్టు బూమ్రాంగ్ అవుతుందని గమనించి కాస్త వెనక్కి తగ్గే ప్రయత్నం చేశారా అనే ఇంప్రెషన్ అయితే కలుగుతోంది. అయితే అల్టిమేట్గా రిలీఫ్ ఇచ్చింది కోర్టులు కాబట్టి, కోర్టు నుంచి రిలీఫ్ దొరికింది కాబట్టి ప్రస్తుతానికి అల్లు అర్జున్ జైల్లో ఒక రాత్రి గడపాల్సిన అవసరం లేకుండా జైలుకి వెళ్ళి జైలు ఎలా ఉందో ఏంటో చూసి ఇమీడియట్గా బయటకు వచ్చే అవకాశం ఆయనకి దొరికింది.